నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ రోజు జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలపైన కీలక కామెంట్స్ చేశారు. మరి టీడీపీ దౌర్జన్యకాండ చేసిందని, టీడీపీ రౌడీలు అదేవిధంగా పోలీసులు కుమ్మక్కయ్యారని, కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఆయన కోరారు. మరి నిజంగానే టీడీపీ దౌర్జన్యకాండ చేసిందా, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలపైన కీలక కామెంట్స్ చేశారు సార్. మరి టీడీపీ రౌడీ మూకలు అదేవిధంగా పోలీసులు కుమ్మక్కై జరిపించాల్సిన నష్టం అంతా జరిపించేశారు. అసలు ఓట్లు వేసుకొని లేదు, ఈ టీడీపీ రౌడీలే వెళ్ళి భారీగా రిగ్గింగ్కి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. కేంద్ర బలగాలతో ఈసారి మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని ఆయన అంటున్నారు. ఆయన అన్నట్టుగా నిజంగా టీడీపీ ఆ విధంగా దౌర్జన్యంగా ప్రవర్తించిందా, ఏం జరిగింది, పులివెందుల ఎన్నికలు ప్రశాంతంగా జరగలేదా, ఏమంటారు దీనిపైన మీరు? పులివెందులలో 30 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ హయాంలో ఏ రోజున కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదు. అటువంటిది మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం పట్టుబట్టి మరీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేసింది. దీనికి ముందుగా మనం కూటమి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్రిషియేట్ చేయాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు పరిస్థితి మొత్తం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది. కూటమి ప్రభుత్వం ప్రమేయం అందులో లేదు, వాళ్ళు జోక్యం చేసుకోలేదు. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఎన్నికల సంఘం ఆధీనంలో పనిచేస్తారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీకైనా అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీకి అర్థం కావు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీకి దేని మీద నమ్మకం ఉంది అంటే దౌర్జన్యం మీద నమ్మకం ఉంది. అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని ఏకగ్రీవాలు చేసుకున్నాడు, ఎంతమందిని బెదిరించి నామినేషన్లు దాఖలు చేయకుండా ఎంతమందిని అడ్డుకున్నాడు. ఆడవాళ్ళు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్తుంటే, అంటే నామినేషన్ పేపర్లు గుంజుకొని చింపేస్తున్నారని తెలుసుకొని ఆడవాళ్ళు వాళ్ళ జాకెట్లలో నామినేషన్ పేపర్లు దాచిపెట్టుకొని వెళ్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పైశాచిక మూకలు మీద పడి అక్కడి నుంచి కూడా గుంజుకున్నారు, నామినేషన్ పత్రాలు గుంజుకొని చించేశారు. అటువంటి దారుణాలని స్థానిక సంస్థల ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వికృతంగా ప్రదర్శించింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు అక్రమాలని అడ్డుకోవటానికి ఆనాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శత విధాల ప్రయత్నం చేశారు. పోలీసులకి, అక్కడ ఉన్న కలెక్టర్లకి, వీళ్ళకి కూడా కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చి వాళ్ళు డెమోక్రటిక్గా ఎలా ప్రవర్తించాలి అని చెబుతూ ఉన్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కొంతమంది కలెక్టర్లని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత గల మంత్రిగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్ని అడ్డుకున్నాడు. ఆ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలని మీరు ఉల్లంఘించండి అని మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడు. ఆ తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్యాస్ట్ ఏంటో చెప్పి ఆ కులాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి అంటగట్టి ఇద్దరు ఒకే కులం కాబట్టి ఇట్లా చేస్తున్నారని చెప్పి సిగ్గు లేకుండా, అసలు కనీసమైన సిగ్గు కూడా లేకుండా ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి
పవిత్రమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టుని కులంతో కలుషితం చేస్తూ మాట్లాడాడు. అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, అటువంటి ఈ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వీళ్ళు ఈ రోజున వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రాసెస్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. మంత్రుల్ని వాళ్ళని అక్కడికి పంపించలేదు. స్థానిక నాయకులు తప్ప పార్టిసిపేట్ చెయ్యలేదు. నువ్వేం చేసావు? నీ ఎంపీ అక్కడే ఉన్నాడు, నీ మాజీ మంత్రులందరూ అక్కడే ఉన్నారు. టన్నులు డబ్బులు పంచిపెట్టావు. ఎందుకు సార్ అసలు జెడ్పీటీసీ ఎన్నికలకి అవినాష్ రెడ్డి ఇంత భయపడుతున్నాడు? అంటే ఈ జెడ్పీటీసీ ఎన్నికలు కనుక చేజారిపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? అతను యాక్షన్ తీసుకోవటం కాదు, ఇక్కడ ఏంటంటే పులివెందుల్లో ఎలక్షన్ జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒక్కసారి ఓటు వేయటానికి అలవాటు పడితే, అంటే ప్రజలు తమ విచక్షణ జ్ఞానాన్ని వాడటం మొదలు పెడితే అది నాకు దెబ్బ అని భావిస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఏ రోజున కూడా ప్రజల్ని స్వేచ్ఛగా ఓటు వేయనివ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటిసారి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పోలింగ్ బూతుల్లో 302 పోలింగ్ బూతులు ఎన్నో ఉన్నాయి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. అన్ని చోట్ల టీడీపీ ఏజెంట్లను పెట్టిన మొట్టమొదటి ఎలక్షన్ మొన్ననే. బీటెక్ రవి అంత పకడ్బందీగా వాళ్ళు ఏం చేస్తారని జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇదే ఏం చేస్తారు అంటే, టీడీపీ ఏజెంట్లు బలానా వాళ్ళు అని ముందర పేర్లు ఇస్తే రాత్రికి రాత్రి వాళ్ళని కిడ్నాప్ చేయటం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని లొంగ తీసుకోవడం, ఇటువంటి పనులు చేసి తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లను లేకుండా చేస్తారు. ఈ రోజున మనం చూసాం. మీకు తెలుగుదేశం పార్టీకి మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటానికి వెళ్తున్నాం అని ఒక ఆయన పెద్ద ఆయన చెప్పి, ఆయనతో పాటు ఒక 3-4 లేడీస్ కూడా ఉన్నారు. ఒక కారులో వెళ్తుంటే ఆ కారు ఆపేసి అద్దాలు పాల్గొట్టారు ఈ రౌడీ మూక. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓటు వేయకుండా అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎంత ప్రయత్నం చేశాడో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎవరో ఒక అతను ఎల్లో టీషర్ట్ వేసుకొని డబ్బులు పంచిపెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీడియా దాన్ని తీసి పైన కామెంటు వాళ్ళు ఒరిజినల్గా హిందీలో పెట్టారు. అంతే కదా, ఉత్తరప్రదేశ్ వాళ్ళు హిందీలో పెట్టుకుంటే దాన్ని కట్ చేసి దాన్ని తెలుగులో పెట్టి తెలుగుదేశం డబ్బులు పంచుతుందని చెప్పి ట్విట్టర్లో ప్రచారం చేశారు. అంటే ఎంత దారుణం! ఉత్తరప్రదేశ్ ఫోటో తీసుకొచ్చి దొంగ కామెంట్లు పెట్టి ఇటువంటి ప్రచారాలు. వాడేదో ఎల్లో షర్ట్ వేసుకున్నాడు, ఎల్లో షర్ట్ వేసుకోగానే వాడు తెలుగుదేశం వాడిపోతాడా? ఆడెక్కడ ఉత్తరప్రదేశ్ వాడు. అటువంటి దొంగ ఫోటోలని ప్రచారం చేసి అసలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని, వాళ్ళని ఓటింగ్కి రాకుండా చేయాలని చేస్తే పకడ్బందీ చర్యలు తీసుకొని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆమెను పెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన కమిషనరే, కొత్తగా చంద్రబాబు నాయుడు వచ్చి ఏం పెట్టాల. ఆ కమిషనర్ మీద, ఎన్నికల కమిషనర్ మీద ఈ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అది వాళ్ళ సంస్కృతి, అది వాళ్ళ నైజం. అది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ రోజున పులివెందుల్లో పక్కడ్బందీగా ఓట్లు జరిగినాయి. ఓట్లు వేసుకున్నారు. క్యూ లైన్లలో నిలబడి ఎంతో క్రమశిక్షణగా ప్రజలందరూ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశారు. ఎక్కడ అంటే ఘర్షణలు అటువంటివి చేయటానికి ప్రయత్నం చేసిన వైసీపీ వాళ్ళకి స్థానికంగా ఉన్న వీళ్ళే అంటే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినాయి. అందరూ క్యూ లైన్లలో నిలబడి ఓట్లేశారు. ఈ అవినాష్ రెడ్డికి అవేవి కనపడకపోతే నన్ను అడిగితే నేను ఫోటోలు కూడా పంపిస్తా. క్యూ లైన్లలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్యూ లైన్లో డిసిప్లిన్డ్గా ఉండి ఓటు హక్కుని వినియోగించుకున్నారు అనేది ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ అవినాష్ రెడ్డి వరకు అందరూ వాళ్ళు చాలా బాధపడుతూనే ఉన్నారు. మనకు ఓట్లు రావట్లేదు.
దాన్ని ఎట్లయినా తెచ్చుకోవాలి, ఎట్లయినా గెలవాలని చెప్పి తాపత్రయపడ్డారు. కానీ వాళ్ళ భయమే నిజమైంది, వాళ్ళకు ఓట్లు రాలేదు. మరి అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు అక్కడ రిగ్గింగ్ ఏం జరగలేదని, ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, మరి ఇందులో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.